హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. సో ఈరోజు ఇంకో జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. సో బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ విచ్ ఇస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. సో ఇట్ ఇన్వైట్స్ అన్ అప్లికేషన్ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 70 పోస్ట్ ఫర్ ద కార్పొరేట్ ఆఫీస్ ఆఫ్ గచ్చిబౌలి హైదరాబాద్ లో ఉంది ఒక బ్రాంచ్, అండ్ కాంచనాబాగ్ యూనిట్ హైదరాబాద్, అండ్ బానూరు యూనిట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అండ్ విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యూనిట్స్ నుంచి మనకు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్లీ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇనిషియల్లీ ఇట్ మే బి ఫర్ 1 year పీరియడ్ ఉంటుంది. ఇట్ మే బి ఎక్స్టెండ్ అప్ టు 4 years బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని 4 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ ఉందని కూడా మనకి చెప్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో project engineer mechanical. So total number of vacancies which is 16, and the next project engineer mechanical 5, and the project engineering mechanical 3. సో ఇవన్నీ కూడా కాంచనాబాగ్ కి, బానూరు, విశాఖపట్నం యూనిట్స్ కి ఉన్నాయండి. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years is the maximum year, and minimum post qualification experience వచ్చేసి minimum 1 year post qualification experience అని ఉండాలి. విత్ ఇన్ ద కోర్ ఫీల్డ్ లో మీరు ఒక 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి ఎలిజిబుల్. అండ్ రిజర్వేషన్ ఏదైతే గవర్నమెంట్ కి అయితే రిజర్వేషన్ ఉంటుందో అలాంటి రిజర్వేషన్ కూడా మీకు ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అండ్ ద ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఫర్ కాంచనాబాగ్ యూనిట్ 16, ఫర్ బానూరు యూనిట్ 3, అండ్ ఫర్ విశాఖపట్నం యూనిట్ 3. సో టోటల్ అప్పర్ ఏజ్ లిమిట్ వీళ్ళకి కూడా వచ్చేసి 28 years, అండ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అండ్ ద ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఫర్ కాంచనాబాగ్ యూనిట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్ 1, అండ్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ ఫర్ కాంచనాబాగ్ యూనిట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3, అండ్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్ SAP ERP ఆర్ నెట్వర్క్ తెలిసిన వాళ్ళకి కాంచనాబాగ్ యూనిట్ హైదరాబాద్ లో ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4, అండ్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ 4 హెచ్ఆర్ కార్పొరేట్ ఆఫీసర్ కాంచనాబాగ్ యూనిట్ లో ఉంటుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ బానూరు యూనిట్ కి అండ్ విశాఖపట్నం యూనిట్ కి కూడా హెచ్ఆర్ లో కూడా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ వచ్చేసి కాంచనాబాగ్ యూనిట్ అండ్ బానూరు యూనిట్, విశాఖపట్నం యూనిట్, అండ్ కార్పొరేట్ ఆఫీస్ ఆఫ్ హైదరాబాద్ కి వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ బీడీ అనే వాళ్ళు దీనికి ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి కంప్లీట్ గా 70. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ సివిల్ ఇంజనీరింగ్, అండ్ ఫైనాన్స్, హెచ్ఆర్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ బీఈ బీటెక్ లో మీరు 60% అయి ఉండాలి. అది ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంబీఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూ ఆర్ పీజీ డిప్లొమా 2 years కంప్లీట్ చేసిన వాళ్ళు దానికి ఎలిజిబుల్. అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే పాస్ ఇన్ ఐసీఏ ఆర్ ఐసీడబ్ల్యూఏ లో పాస్ అయిన వాళ్ళు విత్ 60% ఆఫ్ గ్రేడ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బీడీ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ డెవలప్మెంట్ మార్కెటింగ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంబీఏ ఆర్ మార్కెటింగ్ ఆర్ ఫారెన్ ట్రేడ్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ candidate must possess a minimum 1 year post qualification experience and in the relevant industry or office లో ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. అండ్ మెకానికల్ కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఎంతో ఇచ్చారో అవంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. జస్ట్ అక్కడ లింక్ క్లిక్ చేయండి, మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో ఏ ఫీల్డ్ లో మీరు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ సాలరీ టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చేసి అట్లీస్ట్ ఇనిషియల్లీ 1 year ఉంటుంది కాంట్రాక్ట్ పీరియడ్. మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కానీ అలా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కానీ అప్ టు 4 years వరకు మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ గా వచ్చేసి 30,000 రూపీస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000, థర్డ్ ఇయర్ లో 36, అండ్ ఫోర్త్ ఇయర్ లో 39,000. అంటే పర్ ఎవ్రీ ఇయర్ 3,000 రూపీస్ అని ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే దీంతో పాటు 10th పర్ ఎవ్రీ ఇయర్ కి ఒక 10,000 రూపీస్ అనేది మీకు ఇస్తారు ఎక్స్ట్రా అలవెన్సెస్ కింద. సో మీరు ఫస్ట్ మంత్ లో జాయిన్ అయినప్పుడు ఒక 5,000 రూపీస్ ఇస్తారు. దాని తర్వాత 11th మంత్ లో వచ్చేసి ఇంకొక 5,000 రూపీస్ అంటే ఒక 10,000 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వీళ్ళు కంప్లీట్లీ మీ యొక్క బీఈ బీటెక్ లో కానీ మీ యొక్క డిగ్రీలో కానీ ఎంబీఏలో చేసినటువంటి మార్క్స్ కి 60% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ మీ యొక్క రిలవెంట్ 75 మార్క్స్ అలాట్ చేస్తారు. అండ్ మీరు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 10 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చేసి 15 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అలాగే మీరు ఏదైతే మీ యొక్క మార్క్స్ మీరు ఆన్లైన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మీ CGPA టు పర్సెంటేజ్ కన్వర్షన్, పర్సెంటేజ్ టు CGPA కన్వర్షన్ ఏదైతే ఫామ్ లో యూస్ చేస్తారో అది తప్పకుండా వాళ్ళకి సబ్మిట్ చేయాలని కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి 1:7 బేస్ లో సెలక్షన్ చేసుకుంటారు క్యాండిడేట్స్, అండ్ దెన్ విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. సో రిజర్వేషన్ వచ్చేసి గవర్నమెంట్
ఎలా అయితే రిజర్వేషన్స్ ఉంటాయో అన్ని కూడా ఆ రిజర్వేషన్ కూడా ఉంటున్నాయి వీటికి. అండ్ జనరల్గా ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ అప్లికేబుల్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ స్టిపులేటెడ్ అబౌవ్ షుడ్ బి యాజ్ ఆఫ్ 5th March 2021 వరకు మీకు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఆ మాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 28 years కంటే తక్కువగా ఉండాలి. సో ఇది నెసెసరీ కండిషన్ ఇచ్చేసారు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది అండ్ ఓన్లీ ఒక పోస్ట్ కు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ గా అప్లై చేసినటువంటి ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ కు వాళ్ళు దాన్ని మాత్రమే తీసుకుంటారు. అండ్ ద మ్యాండటరీ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్, అప్లోడ్ సిగ్నేచర్ అండ్ మీరు SC ST మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అండ్ యువర్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ అని కూడా అన్నాడు. అండ్ మీ యొక్క లొకాలిటీ సర్టిఫికేట్ వచ్చేసి అండ్ మీ యొక్క పాస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ ఆ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క శాలరీ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా అడుగుతున్నాడు వీటికి. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు BDL.India.in వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ అండ్ రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్తే అప్లికేషన్ వితౌట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆ రిక్రూట్మెంట్కి వెళ్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉందండి అండ్ అట్లీస్ట్ 300 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీ అనేది. అన్రిజర్వ్ కేటగిరీ OBC EWS candidates applying for the post of project engineer or project officer are required to remit an amount of 300 rupees towards application fee through the online payment. The fee once paid will not be refunded. SC, ST and PWP candidates are exempted for the పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th March 2021 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 31st March 2021 నుంచి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. 12th March 2021 లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ 31st March 2021 లో ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది మనకు BDL నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ అండ్ మిగతా కమ్యూనికేషన్ ఏదైతే ఉంటే అదంతా కూడా ఈమెయిల్ ద్వారా మీకు కన్వే చేస్తారు. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా జాబ్ నోటిఫికేషన్ మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే తప్పకుండా దాని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హ్యాపీ.